అదేంట్రా ఎవరో కొత్త కాంట్రాక్ట్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను, నువ్వు వచ్చేవేటి? ప్రేక్షక మహాశ్రేయులకు నమస్కారం. కల్కి 2898 AD సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైనా సరే ఇంకా ఆ వైబ్ నుంచి బయటకు రాలేకపోతున్నాం మామా. ఆ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే నా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఏంటంటే మూవీలో ఉండే కొన్ని పాయింట్స్ కోసం విత్ స్పాయిలర్స్ డిస్కస్ చేయబోతున్నాం. చెప్పాను కదా, విత్ స్పాయిలర్స్. సో స్పాయిలర్ అలర్ట్. పైగా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్గానే నరేట్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోకి ఎప్పుడులాగే ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అది కానీ పూర్తి చేస్తే మూవీ యొక్క పార్ట్ 2 ఎలా ఉంటుందా అని చెప్పి ప్రొడక్షన్ వీడియో మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేయాలి, బెల్ ఐకాన్ మిస్ అవ్వకుండా కొట్టేయండి. టంగు మన కొడితే డ్రింగు మన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మేము కొత్త వీడియో పెట్టగానే. ఇప్పటికే బాగా లాగ్ ఎక్కువ అయిపోయింది. వాయిస్ ఓలెట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ ఈ వీడియో మూవీ రిలీజ్ అయిన 3 డేస్ తర్వాతే చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే 3 రోజుల తర్వాతే అంటే ఎక్కువ మంది చూసుంటారు కదా, ఒక వారం గ్యాప్ ఇచ్చి చేద్దామని చెప్పి 8 డేస్ గ్యాప్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. మరి సర్లే, ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ, మనం స్టోరీ ప్రిడిక్ట్ చేస్తూ ఒక వీడియో చేసాం, బాగా సక్సెస్ అయ్యింది కదా. అందులోని నేను ఎంతవరకు యాక్యురేట్గా గెస్ చేశాను అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఒక ఐడియా రావట్లేదు, అందుకే మిమ్మల్ని అడిగితే నాకు ఐడియా వస్తుందని. మూవీ సినాప్సిస్ని సింపుల్గా చెప్పేయాలంటే సెల్ఫిష్గా ఉండే భైరవ 200 ఏళ్ల నుంచి ఒక రాక్షసుడిగా పాలిస్తున్న యస్కిన్ సీరం కోసం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. ఇంకా శంబలాలో ప్రజలు దేవుడి రాక కోసం, దేవుడిని కనబోయే అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈవెన్ అశ్వత్థామ కూడా. ముందుగా మనం క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్ అందరూ అల్లకల్లోలం అయిపోయిన భైరవ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఏంటంటే భైరవ క్యారెక్టర్ ఇలా ఉందేంటి, ఎలివేషన్లే లేవు, కామెడీ చేస్తున్నాడేంటి అని జనం అనుకున్నారు. కాకపోతే క్లైమాక్స్లోని ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చేసరికి ఆడియన్స్ బుర్రపాడైపోయింది. లాస్ట్లో కర్ణ అని తెలియగానే ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఏం చేస్తున్నాడు రా నాగి మామ అని చెప్పి ఒక రకమైన షాక్లో ఉండిపోయా. కొంతమంది ఏంటంటే భైరవ క్యారెక్టర్ బిగినింగ్లోని అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు, అనవసరంగా కామెడీ చెయ్యొచ్చారు అని అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే మామ, బిగినింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు భైరవ క్యారెక్టర్ని మనకు అలా చూపించుండకపోతే క్లైమాక్స్లో కర్ణ అని రివీల్ చేయగానే ఆ విపరీతమైన ఎగ్జైట్మెంట్ని మనం ఫీల్ అవ్వకపోవచ్చు. సపోజ్ మనకి ఫస్ట్ నుంచి భైరవ క్యారెక్టర్కి బ్యాక్ టు బ్యాక్ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోయారనుకోండి, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి కొంచెం ఎగ్జైట్ అవుతామేమో కానీ ఆ ఎలివేషన్ని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యలేము. పర్సనల్లీ ఏంటంటే నాకు అలాగే అనిపించింది. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా, భైరవ కర్ణుడి రీఇంకర్నేషన్ అని చెప్పి మొదటి నుంచే మనకి హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. భైరవ బేబీగా ఉన్నప్పుడు పైలట్కి దొరకడం, కర్ణుడు కూడా బేబీగా ఉన్నప్పుడు ఒక రథసారథికి దొరుకుతాడు. ఇంటర్వెల్ దగ్గర రోబోటిక్ చిలక జోష్యం చెప్తున్నప్పుడు సూర్యగ్రహణం కార్డు వస్తుంది. సూర్యగ్రహణం అంటే ఓ కైండ్ ఆఫ్ బ్యాడ్ సైన్ లాగా అన్నమాట. అందుకే అతను కూడా నీకేదో సమస్య వస్తుంది భైరవ అని చెప్తాడు. పాయింట్ ఏంటంటే కర్ణుడు సూర్యుడి కొడుకు. ఆ రిఫరెన్స్ని ఇక్కడ యూజ్ చేసుకున్నారు. ఇంకా అదే ఇంటర్వెల్లోని చక్రం పడ్డా తర్వాత అది భైరవ పట్టుకుంటాడు కదా, అది యుద్ధంలోని కర్ణుడి రిఫరెన్స్. థియేటర్లో ఉన్నప్పుడే ఆ చక్రం షాట్ చూసి కర్ణుడి రిఫరెన్స్లో ఉందేంటి అని చెప్పి నేను అనుకున్నా. కానీ తర్వాత బ్యాక్ సైడ్ విష్ణువుని చూపించగానే జస్ట్ ఎలివేషన్ కోసం పెట్టారేమో అని లైట్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా కర్ణుడికి కవచ కుండలాలు ఉంటాయి, అంటే షీల్డ్ లాగా అన్నమాట. సేమ్ భైరవ కూడా మూవీ మొత్తం జస్ట్ ఒక 2 to 3 పోర్షన్స్లో తప్పితే మిగతా అన్ని చోట్ల ఆ ఆర్మర్ని ధరించే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్ కొంచెం ఓవర్ ద టాప్ ఉండొచ్చు. అంటే భైరవ వేసుకునే ఆ ఆర్మర్ ఉంది కదా, దాని మీద చెస్ట్ పార్ట్ దగ్గర సగం షేప్లో ఉండే సూర్యుడు ఉంటాడు, హాఫ్ సన్ షేప్. అది కూడా ఒక రెఫరెన్స్ అనుకోవచ్చు. ఈ డీటెయిల్ అనేది కొంచెం ఓవర్గా ఉంది కదా. సర్లే, అయితే అదే ఇంటర్వెల్ దగ్గర సమ్ 80 ఆ నిప్పుల నుంచి నడుచుకుంటూ వస్తుంటే వాయుదేవుడు తనకి దారిస్తూ ఉంటే శ్రీకృష్ణుడి కోసం పడగ విప్పిన ఆదిశేషువు దారి ఇచ్చిన యమునా నది లాంటి ఫీలింగ్ వచ్చింది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఇప్పుడు యస్కిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే, యస్కిన్ క్యారెక్టర్ చూడటానికి చాలా మిస్టీరియస్గా,
థానోస్ లాంటి క్యారెక్టర్‌లా అనిపిచ్చింది మామ. థానోస్ వాంటెడ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. తినేవాడు ఎక్కువవుతున్నాడు. కానీ తినేది మాత్రం తక్కువవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చెయ్యాలి అని అనుకుంటాడు. ఇన్ ద సేమ్ వే మనిషికి అందుబాటులో ప్రకృతి ఉంటే దాన్ని అతను నాశనం చేస్తున్నాడే కానీ కాపాడట్లేదు అని కాంప్లెక్స్‌లో మొత్తం దాచేస్తాడు. అండ్ యస్కిన్ క్యారెక్టర్ కూడా చాలా మిస్టీరియస్‌గా ఉంది మామ. అంటే బిగినింగ్‌లోని రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ చెప్తారు. 200 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి రాక్షసుడు అని. ఒక యుద్ధంతో మొత్తం గెలిచాడు అని చెప్తారు. 200 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? ఇంతకీ ఒక్క యుద్ధంతో మొత్తం గెలిచాడు అని అంటున్నారు కదా! ఆ యుద్ధం ఏంటి? ఎందుకని ఇలా బక్కచిక్కిపోయి ఉన్నాడు? అండ్ తను కనిపెట్టిన ఆ ఫార్ములా ఏంటి? ఇంకొక మిస్టరీ ఏంటంటే యస్కిన్ యొక్క బాడీ లోపల రెడ్ కలర్‌లో మెరుస్తూ ఉంటుంది. ఇంకొకటి సైంటిస్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు ఒక్క దగ్గర వాయిస్ ఒక్కసారిగా డెవిల్ వాయిస్‌లా వినిపిస్తుంది. నాకు ఏమనిపించిందంటే యస్కిన్ పాస్ట్ కోసం చెప్తూ ఒక స్టాండ్ అలోన్ మూవీ తీస్తే బాగుంటాది అని అనుకున్నా. చాలా వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. అండ్ కమల్ హాసన్ గారు ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ చాయిస్. ఆల్సో ఫార్ములా ఏంటి అనేదే ఇంకొక క్వెషన్ ఇక్కడ. 150 డేస్ మోసిన తర్వాత సమ్ 80 నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక్క డ్రాప్ ఆఫ్ సీరమ్‌తోని గాంధీవాన్నే ఎత్తేస్తాడు యస్కిన్. అంత పవర్‌ఫుల్ అవుతాడు. సో, ఆ ఫార్ములా ఏంటి అనేదే ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్. బేసిక్‌గా ఏంటంటే కలిపురుషుడికి ఒక రూపం అంటూ ఉండదు. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే కలిపురుషుడు యస్కిన్‌ని చూస్ చేసుకొని తనలోనే ఉన్నాడేమో! ఇలా ఎందుకంటున్నానంటే యస్కిన్ బాడీ లోపల రెడ్ కలర్‌లో మెరవటం, అలాగే సైంటిస్ట్‌తో మాట్లాడేటప్పుడు తన వాయిస్ డెవిల్ వాయిస్‌లా రావటం. ఈ 2 చూస్తుంటే నాకదే డౌటొచ్చింది. ఆల్సో కలిపురుషుడి పూర్తి కథ గురించి చెప్తూ ఒక ఫుల్ వీడియో చేశాను మన ఫ్యాక్ట్స్ ఛానల్‌లోని. లింక్ డిస్క్రిప్షన్‌లోని అలాగే కామెంట్స్‌లోని పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి. ఇప్పుడు ఇంకొక క్వెషన్ ఏంటంటే పైలట్ పరశురాముడి క్యారెక్టర్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కర్ణుడికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా పరశురాముడే. అలాగే పైలటే కదా ఇక్కడ మనకి భైరవాకి ట్రైనింగ్ ఇచ్చేది. అలా చూసుకుంటే పైలట్టే పరశురాముడు అవ్వాలి కదా అని అంటున్నారు. పాయింట్ ఏంటంటే పరశురాముడు కూడా చిరంజీవుల్లో ఒకడు. తన పవర్ అల్టిమేట్ లెవెల్‌లో ఉంటుంది. మరి పైలటే పరశురాముడా అంటే నేనైతే కాదని అనుకుంటున్నా. ఎందుకంటే పరశురాముడు త్రేతాయుగం నాటి మనిషి. అశ్వత్థాముడిలాగే హైట్‌గా ఉంటారు. కానీ పైలట్ అంత హైట్ లేడు కదా! మేబీ పరశురాముడి రిఫరెన్స్‌ని తీసుకోనుండొచ్చు అని అనుకుంటున్నానంతే. ఆల్సో పైలట్‌ని కాంప్లెక్స్ వాళ్ళు పట్టుకున్నారని చెప్పారే కానీ చంపేశారు అని చెప్పలేదు. సో, పైలట్ మనకి పార్ట్ 2లో కనిపించొచ్చు. ఈవెన్ నాగశ్విన్ గారు కూడా 'దుల్కర్ సల్మాన్' గారి క్యారెక్టర్‌ని పార్ట్ 2లో పెంచాలని చూస్తున్నారని చెప్పారు. అండ్ హియర్ కమ్స్ ద అనదర్ క్వెషన్. మిగతా చిరంజీవులు ఎక్కడా? ఈ డౌటు నాకే కాదు అందరికీ వచ్చింది. నా డౌట్ ఏంటంటే వీళ్ళని చూపించకపోవచ్చు. ఎందుకంటే పార్ట్ 2తోనే లాస్ట్ అని అంటున్నారు. విషయం ఏంటంటే పార్ట్ 2తోనే క్లోజ్ చేసేస్తానన్నప్పుడు పార్ట్ 2లో ఉండే క్యారెక్టర్స్‌ని యూజ్ చేసుకొని మిగతా చిరంజీవుల్ని ఇంట్రొడ్యూస్ చేసి ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం. పైగా క్లమ్జీ అయిపోతుంది. సో, మిగతా చిరంజీవుల్ని చూపించకపోవచ్చనే అనుకుంటున్నా. నౌ ద నెక్స్ట్ క్వెషన్. వై కర్ణ? మహాభారతంలో ఇంకా చాలామంది వీరులున్నారు. అలాగే కృష్ణుడికిష్టమైన అర్జునుడు కూడా ఉన్నాడు. కానీ కర్ణుడినే ఎందుకు చూస్ చేసుకున్నారు అని ఒక డౌట్ అయితే ఉండిపోయింది. ఇక్కడ నాగిమామ కల్కి పురాణానికి మహాభారతాన్ని లింక్ చేశారు. కర్ణుడు గొప్ప వీరుడయ్యుండేవాడు. కానీ అతనికున్న శాపాలు, ఇంకొకటి అధర్మం వైపు నిలిచి ఉండడం వల్ల అతను మరణించాడు. ఈవెన్ అశ్వత్థామ కూడా. మనం మూవీలోనే చూసాం రీజన్ ఏంటో అని. అండ్ ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే కేవలం చెడు స్నేహం వల్లే వీళ్ళిద్దరూ అధర్మం వైపు నిలిచారు. అదే వీళ్ళు ధర్మం వైపు నిలుచొని ఉంటే ఊహించుకోండి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని. ఈవెన్ నాగిమామకి కూడా కర్ణ క్యారెక్టర్ ఇన్‌కంప్లీట్‌గా అనిపించిందట మహాభారతం చదివేటప్పుడు. అందుకే ఆ క్యారెక్టర్‌ని ఈ మూవీలోని రీఇన్‌కర్నేషన్ ద్వారా ఇలా యూజ్ చేసుకున్నారు. సపోజ్ వీళ్ళు ధర్మం వైపు నిల్చుంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇంకొకటేంటంటే మామ న్యూస్ 3 ఫ్యాక్ట్స్ ఛానల్‌లోని కల్కి అవతారం కోసం ఒక వీడియో చేశాను. ఆ వీడియో కామెంట్స్‌లోని నాకొక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కర్ణుడికి విష్ణువు ఒక వరం ఇస్తారట. రాబోయే జన్మలోని నీ రూపంలో నేను జన్మిస్తా అని. తను మరి ఎక్కడ చదివాడో ఏంటో నాకు తెలీదు గానీ నేనైతే ఎక్కడా చదవలేదు. బట్ దిస్ కామెంట్ లుక్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్.
ఆల్సో ఈ మూవీ వల్ల జరిగిన మంచి ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు మహాభారతం కోసం తెలుసుకుంటున్నారు. కానీ చెడేంటంటే అదే మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ కోసం ట్విట్టర్‌లోని రచ్చ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ ఆ క్యారెక్టర్ గొప్ప, ఈ క్యారెక్టర్ గొప్ప అని చెప్పి కొట్టుకుంటున్నారన్నమాట. నిజం చెప్పాలంటే మామ, మహాభారతం పూర్తిగా చదివిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ టేక్ అవే అనేది ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక మోటివ్ ఉంటుంది. అందుకే కదా మహాభారతం అనేది అంత గొప్ప గ్రంథం అయ్యింది. దానివల్లే పూర్తి మహాభారతం చదివిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ టేక్ అవే ఉంటది అని జెప్పాను. ఆల్సో ఏంటంటే మనకి మూవీలోని కృష్ణుడిని చూపిచ్చలేదు కదా! అలాగే కల్కిని కూడా చూపిచ్చరేమో అనే డౌట్ ఉంది. పుట్టిన తర్వాత ఒక పవర్‌ఫుల్ ఎంటిటీలా తయారయ్యి యస్కిన్‌ని చంపేస్తారేమో అని అనుకుంటున్నా. జస్ట్ ఒక డౌట్ అంతే. బట్ మూవీని 2 పార్ట్స్‌లో క్లోజ్ చేయడం నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే 'కల్కి సినిమాటిక్ యూనివర్స్' అన్నారు కదా! దీన్నొక ట్రయాలజీలా ప్లాన్ చేసుంటే బావుండును కదా! ఇప్పుడు పార్ట్ 1 సివిల్ వార్ అని చెప్పి, పార్ట్ 2 ఇన్ఫినిటీ వార్‌లా ప్లాన్ చేసి, పార్ట్ 3 ఎండ్ గేమ్‌లా క్లోజ్ చేస్తే బాగుంటాది అని అనిపిచ్చింది. ఈ గ్యాప్‌లో ఏంటంటే మనకి మిగిలిన చిరంజీవుల్ని ఇంట్రొడ్యూస్ చేసే టైం కూడా దొరుకుతుంది. ఫైనల్ బ్యాటిల్ కూడా పవర్‌ఫుల్‌గా అమేజింగ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. మీకేమనిపిచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో కృష్ణుడి క్యారెక్టర్‌లో మహేష్ బాబు గారు ఉంటే బాగుంటాది అని ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ నాగశ్విన్ గారేంటంటే పార్ట్ 1లో ఎలా చూపిచ్చామో నెక్స్ట్ పార్ట్‌లో కూడా కృష్ణుడిని అలాగే చూపిస్తాము అని చెప్పడం వల్ల మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ నన్నడిగితే ఇట్స్ ఎ వైస్ డెసిషన్ మామ. లార్డ్ కృష్ణ రోల్‌లో ఎవరైనా స్టార్ యాక్టర్‌ని తీసుకొని ఉంటే అక్కడ క్యారెక్టర్ వెయిట్ అనేది పెరిగిపోతుంది. స్క్రీన్ టైమ్ తక్కువుందని, ఇంపార్టెంట్ సీన్స్ పడలేదని అన్‌వాంటెడ్ నెగటివిటీ పెరిగిపోతుంది. మూవీ రిజల్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, దానికి బదులు ఎవ్వరిని చూపించకుండా ఇలానే ఉంచటం చాలా ఉత్తమం. ఆల్సో ఫ్యూ పీపుల్ ఆర్ సేయింగ్ ఇంగ్లీష్ మూవీస్ నుంచి కాపీ కొట్టి మహాభారతంలో 2 సీన్‌లు బెట్టి ఏదో గొప్ప సినిమా తీసేసాం అనుకుంటున్నారేంట్రా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? అదే హాలీవుడ్ వాళ్ళు మన మైథాలజీ నుంచి రిఫరెన్సెస్ తీసుకొని వాళ్ళ మూవీస్‌లో యూజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఏవో కొత్త కొత్త కథలేం తీయట్లేదు. బుక్స్ నుంచి అడాప్ట్ చేసుకొని చాలా మూవీస్ అండ్ సీరీస్ తీశారు. ఈవెన్ రీసెంట్ సెన్సేషన్ అయినటువంటి 'డ్యూన్' మూవీ కూడా ఒక బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి మూవీనే. వాళ్ళేం 10 సార్లు పుట్టలేదు కొత్త కొత్తవి తయారు చేసి తీసేయడానికి. సో, నేను చెప్పేదేంటంటే మన వాళ్ళు ఇలాంటి ఒక ఎపిక్ మూవీ తీయటం మనకి గర్వకారణం. నచ్చితే నచ్చిందని చెప్పండి. లేదా నచ్చలేదని చెప్పండి. అంతేకానీ ఇలా లేని నెగటివిటీని తీసుకొచ్చి తక్కువ చెయ్యాలని చూడొద్దు. ఈ వీడియోలో ఏంటంటే నేను కేవలం ఇంపార్టెంట్ అన్న పాయింట్స్ గురించే చెప్పాను. ఓటీటీలోకి మూవీ వచ్చిన తర్వాత హిడెన్ డీటెయిల్స్ కోసం ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఆల్సో 10,000 లైక్స్ టార్గెట్ పూర్తవ్వగానే పార్ట్ 2 స్టోరీ ఎలా ఉంటాదా అని చెప్పి ప్రిడిక్ట్ చేసి మీ ముందుకైతే తీసుకొని వచ్చేస్తాను. ఈ పార్ట్ 2 ప్రొడక్షన్ వీడియో చేయడం వెనక నా స్వార్థం ఒకటుంది మామ. అంటే ఇన్ కేస్ ఐడియా నచ్చితే నాగి మామ దగ్గరికి ఈ వీడియో వెళ్తే తన టీమ్‌లోకి నన్ను తీసుకుంటాడేమో అని చెప్పి ఒక చిన్న ప్లానేసానంతే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొంచెం ఓవర్ అనిపిచ్చింది కదా! సర్లే ఫైనల్లీ అది మామ వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.